దీప పిల్లల పేరు మీద ఆస్తిని రాసి నిలదీసిన శివనారాయణ ముందు నిజం బయట పెట్టేసిన దశరథ. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. దీప కార్తీక్ అందరూ కూడా ఇంటికైతే వస్తారు. కానీ సుమిత్ర పరిస్థితి చూసి డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ హారిక అక్కడికి వచ్చి సుమిత్రని టెస్టులు చేస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన హారిక అయితే ఆమె కండిషన్ అయితే బాగానే ఉంది, కాకపోతే మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. జోష్న విషయంలో ఏదైనా సరే మంచి చెప్తే ఆనందపడతారు, చెడు చెప్తే తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆమె మానసిక పరిస్థితి బాగుపడే వరకు మీరు ఎలాంటి బ్యాడ్ న్యూస్లు చెప్పొద్దని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది. జోష్నను తీసుకుని పక్కకి వచ్చిన కార్తీక్ అయితే, ఏంటి మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నావు, నీకు ఎందుకు అనుమానం వస్తుంది, మాతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏదైనా డౌట్ ఉంటే చెప్పు, క్లియర్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, నాకు ఎలాంటి అనుమానాలు లేవు, అయినా నాకున్న అనుమానాలు మీకేం తెలుసో తెలియకుండా ఎలా బయట పెట్టగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. ఈలోగా ఇక్కడ చూస్తే, ఏంటన్నయ్య వదిలికి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ అయితే వచ్చింది కదా, ఏమంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును, ఏమన్నారు బావా డాక్టరు, అంతా బాగానే ఉంది కదా. అంతా బాగానే ఉంది, సుమిత్రకి ఇప్పుడు ఏం పర్వాలేదు, కాకపోతే ఇక సుమిత్ర జోష్న పెళ్లి గురించి ఎక్కువగా ఆరాటపడుతుంది. జోష్న పెళ్లి చేస్తే సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది, తన కోరిక నెరవేరిందని తను కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. దాంతేముంది, జోష్నకి ఒక మంచి పెళ్లి సంబంధం చూసి చేసేస్తే సరిపోతుంది కదా, కానీ జోష్న అప్పుడే పెళ్లి చేసుకోను అంటుంది కదా అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. ఇంకెన్నాళ్ళు అలా ఉంటుంది, జోష్నకి పెళ్లి చేయాలి, పెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేయకుండా ఇంకా ఎన్ని రోజులని అలా వదిలేస్తాం, ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సుమిత్ర ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుంది, ఇక జోష్నకి కూడా ఒక మంచి భవిష్యత్ అనేది వస్తుంది, అప్పుడైనా జోష్న ఆలోచనలు మారుతూ ఉంటాయి. సరే నాన్న, మీరు ప్రయత్నించండి, జోష్న ఒప్పుకుంటే ముందుకు వెళదామని చెప్పేసి దశరథ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇదిలానే జరుగుతూ ఉంటుంది. ఈలోగా సుమిత్ర కిందకైతే వస్తుంది. ఏంటి అందరూ ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారేంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఏమీ లేదు వదిన, నీకు ఆరోగ్యం బాగానే ఉందా, ఇక్కడ నలుగురిలో కూర్చుంటే నీ మనసుకి కూడా ప్రశాంతంగా ఉంటుంది, అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నీ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి, నాకంటూ ఆలోచనలు ఏమున్నాయి, నాకు ఉన్న ఆలోచన అంతా ఒకటే కదా, అది మీకు తెలియందేముంది. అవును, మాకు తెలుస్తుంది, నువ్వు జోష్న గురించి ఎక్కువగా దిగులు పడుతున్నావని అర్థమవుతుంది. ఎందుకురా జోష్న గురించి అంతగా దిగులు పడ్డం, ఖచ్చితంగా జోష్న పెళ్లి చేసుకుంటుంది, ఇక సంవత్సరంలోనే జోష్నకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. నిజమే, పెళ్ళైతే చేసేస్తాం, కానీ జోష్న మనందరినీ వదిలి వెళ్ళిపోతుంది కదా, మరి ఆడపిల్ల అన్న తర్వాత వదిలి వెళ్ళిపోకపోతే మనతో కలిసి ఉండలేదు కదా, తను నాకు ఒక్కగానొక్క కూతురు, తనే నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను, తను నాకు పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించుకుంది, తను నా కళ్ళ ముందు లేకపోతే నేను ఎలా ఉండగలను అని సుమిత్ర అంటూ ఉంటుంది. సరే వదిన, నీకు నచ్చినట్టుగా ఇక మన ఇంట్లో ఉండేటట్టుగా ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి పెళ్లి చేద్దాం, ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు బాధ పెట్టుకోకు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటారు. ఇలా చెప్తూ ఉండగానే సరే అని చెప్పేసి ఇక అందరితో కూడా హ్యాపీగానే మాట్లాడుతుంది, అంతా బాగానే ఉంటుంది. సరే, నేను ఇక లోపలికి వెళ్ళి పడుకుంటాను, లోపలికి వెళ్ళి ఇక కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సరే అయితే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి సుమిత్రని లోపలికి తీసుకుని వెళ్ళి తను పడుకున్న తర్వాత దశరథ్ అయితే బయటకు వస్తాడు. అలా వచ్చేసరికి, అన్నయ్య ఇక వదినకి అంతా బాగానే ఉన్నట్టే కదా, వదినేంటి అలా కనిపిస్తుంది, చాలా డల్గా కనిపిస్తుంది, తనకి పూర్తిగా ఆరోగ్యం బాగుంది, అలాగే పూర్తిగా తను సెట్ అయిపోయింది కాబట్టి ఇక తనకి ఆపరేషన్ అయింది కాబట్టి కాస్త నీరసంగా ఉండడంలో తప్పు లేదు, కాకపోతే తన ఫేస్లో ఎలాంటి సంతోషం లేదు, చెప్పింది కదమ్మా వదిన, ఇక ఇక్కడ
జోష్న పెళ్లి టాపిక్ మీదే ఉండిపోయింది. జోష్న పెళ్లి గురించే తన ఆలోచన అంతా. కాబట్టి జోష్నకి ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత త్వరగా మీ వదిన కోలుకుంటుంది. వదిన గురించి నువ్వేం దిగులు పడకమ్మా కాంచన అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. సరే మేము కూడా వెళ్తామని చెప్పి అంటూ ఉండగానే అదేంటి వచ్చి భోజనాలు చేయకుండా వెళ్ళడం ఏంటి? భోజనాలు పూర్తయిన తర్వాత అప్పుడే వెళ్ళండి, అంతవరకు మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే సరే అయితే అని భోజనాలు చేయడానికి సిద్ధపడతారు. అలాగే భోజనాలు కూడా పూర్తయిపోతాయి. ఇక ఈలోగా అందరూ కూర్చొని ఉండగానే వెళ్తామని చెప్పి అంటూ ఉండగానే సరే కాసేపు ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రకంగా సంతోషంగా మాట్లాడుకుని చాలా రోజులు అయిపోయింది. ఈ ఇంట్లో ఈ సంతోషం ఇప్పుడు కనిపిస్తుంది. సుమిత్ర కోలుకున్న తర్వాత బావ మొహంలో కూడా కాస్త సంతోషం కనిపిస్తుంది. కానీ సుమిత్రకి ఇంకా ఇంకా ఆరోగ్యం పూర్తిగా సెట్ అవ్వలేదని బావ మొహంలో ఏదో తెలియని దిగులు కూడా కనిపిస్తుంది. అవును, దశరథ ఈ మధ్యకాలంలో దిగులుగానే కనిపిస్తున్నాడు. సుమిత్ర కోసమనే అనుకున్నాను. ఇప్పుడు కూడా పాపం సుమిత్ర పూర్తిగా ఇక మానసిక పరిస్థితి బాగోకపోవడంతో దిగులు పెట్టుకుంటున్నాడు దశరథ అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇలా అంటూ ఉండగానే ఈలోగా లాయర్ అయితే వస్తాడు. లాయర్ వచ్చేసరికి లాయర్కి నమస్కారం పెట్టి కూర్చోండి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా దశరథ లోపలికి సుమిత్రని చూడడానికి వెళ్ళి తనకి ట్యాబ్లెట్ వేసి బయటకైతే వస్తూ ఉంటాడు. లాయర్ గారు మీరు ఇలా వచ్చారేంటి? నన్ను నేనే రమ్మన్నాను నాన్న. ఏంటి దశరథ ఎందుకు రమ్మన్నావు? లాయర్ గారితో పని ఏంటి ఇప్పుడు? లాయర్ గారు ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చారు? ఆల్రెడీ ఆస్తి విషయంలో అన్ని సమస్యలు తీరిపోయాయి కదా అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా అవును నాన్న, మీరైతే బాధ్యతను తీర్చుకుని మీ బాధ్యతని మీ బరువుని నాకు అప్పచెప్పారు. కానీ నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి నా బాధ్యతను అలాగే ఈ ఇంటి బరువుని ఈ ఇంటి పరువుని కూడా అప్పచెప్పాల్సిన సమయం నాకు కూడా వచ్చింది కదా. వాళ్ళకంటూ బాధ్యతలు తెలియాలి కదా. పిల్లలేంట్రా అదే జోష్న ఉంది కదా, తనకి బాధ్యతలు తెలియాలి. తను ఈ ఇంటి పరువును కూడా తనే మోయాలని తనకు తెలియాలి కదా. అవును సరే, అసలు లాయర్ని ఎందుకు రమ్మన్నావో చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే నేను వీలునామాని మళ్ళీ తిరగరాయించాను. ఏంటి వీలునామా తిరగరాయించడం ఏంటి? అసలు వీలునామాని మార్పించాల్సిన అవసరం ఏముంది? వీలునామాని ఎందుకు మార్పించి రాయించావు దశరథ? వీలునామాని నేనే నీకు రాసిచ్చాను. నీ పేరు మీద సుమిత్ర పేరు మీద ఆస్తిని రాసిచ్చాను. మీ ఏకైక వారసురాలు జోష్నకి ఆ ఆస్తి మొత్తం వస్తుంది. ఈ కిందలో మార్చి రాయవలసిన పని ఉంది. ఇందులో ప్రత్యేకించి లాయర్ని పిలిచి మరీ ఎందుకు చెప్పిస్తున్నావు? సరే వీలునామాని ఒక్కసారి చదవండి లాయర్ గారు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. లాయరు వీలునామాని చదువుతాడు. అలా వీలునామా చదివి చెప్పేసరికి ఒకసారే అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ముఖ్యంగా జోష్న. పారిజాతానికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. శివనారాయణ అలాగే కార్తీకు అలాగే ఇక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షాక్ ఎదురైపోతుంది. దీప కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఏం చదివారు లాయర్ గారు? మళ్ళీ ఇంకోసారి చదవండి అని చెప్పి అంటూ ఉండగానే మరోసారి చదవమని అడుగుతుంది కదా, చదవండి లాయర్ గారు అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. మరోసారి వీలునామాని క్లియర్గా చదివి వినిపిస్తాడు. ఇంతకాలం పెంచినందుకు జోష్నకి అన్యాయం చేయడు. కన్న కూతురికి కూడా ఇక అన్యాయం జరగకూడదు. తన పేరు మీద ఆస్తి ఉండాలి. అప్పుడు ఆ ఆస్తిని తను ఎలా సొంతం చేసుకోవాలని చూస్తుందో నేను చూస్తాను అని చెప్పేసి దీపకు పుట్టబోయే బిడ్డకి పుట్టిన శౌర్యకి ఇద్దరి పేరు మీద ఆస్తిని రాసేస్తాడు దశరథ. ఇక జోష్నకి కొంత ఆస్తిని రాసి మిగిలిన ఆస్తి మొత్తం కూడా దీపకు పుట్టబోయే బిడ్డ పేరు మీద శౌర్య పేరు మీద రాసేస్తాడు. అలా రాసేసరికి అది విన్న శౌర్య ఇదెలా సాధ్యమవుతుంది? వీలునామా అలా ఎలా రాయిస్తావు డాడీ? హే బావా, నీ కోరిక నెరవేరిందా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? వీలునామా విషయంలో అసలు మావయ్య వీలునామా రాయిస్తున్నాడన్న విషయమే నాకు తెలియదు. అలాంటప్పుడు నేనెలా ఈ వీలునామా విషయంలో ఇన్వాల్వ్ అయ్యాననుకుంటున్నావు? నన్ను అంటావేంటి? ఏంటి మావయ్య ఇదంతా? మీరిప్పుడు వీలునామా మళ్ళీ రాయించండి.
ఈ వీలునామా ఇలా ఉండడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటాను? అసలు ఎలా ఒప్పుకుంటాను? మీరు నాకెలా అన్యాయం చేస్తారు? అవును దశరథ, అలా ఎలా అన్యాయం చేస్తావు? జోష్న ఇంటి వారసురాలు, నీ ఒక్కగానొక్క కూతురు. ఆస్తి మొత్తం ఎవరికి రావాలి? లాయర్ గారు మీరు చెప్పండి. ఆస్తి ఎవరికి వెళుతుంది? కన్న వాళ్ళ ఆస్తి వాళ్ళు కన్న బిడ్డలకే కదా వెళుతుంది. నా భర్త శివనారాయణ గారు, తను కన్న బిడ్డ కన్న కొడుకు అయిన దశరథ ఇక కోడలైన సుమిత్ర పేరు మీద రాశారు. ఇప్పుడు వాళ్ళు ఆస్తి ఎవరి పేరు మీద రాయాలి? అదే వాళ్ళ కన్న బిడ్డ అయిన జోష్ని గారి పేరు మీద రాయాలి. మరి ఇలా వీలునామాని రాయించినప్పుడు మీరెందుకు అడగలేదు? ఎలా అడుగుతామండి? ఎవరు ఆస్తి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దశరథ గారు అన్నీ చెప్తానని చెప్తున్నారు కదా, ఎందుకంతగా కంగారు పడతారు? లేదు, ఈ వీలునామా చెల్లదు. ఈ వీలునామాని చింపేసి మళ్ళీ మరో వీలునామా రాయించండి. ఆస్తిని దీపకిస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఇంట్లో పని చేసుకునే పని మనిషికి ఆస్తిని ఎలా పంచుతారు? జోష్న, నువ్వుండు బావా, ఎలా పంచుతారు ఆస్తి? ఈ ఆస్తి పంపకాలు నాకు నచ్చలేదు. నేను దీనికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. ఏం తాత, అలా మౌనంగా నిలబడిపోయావేంటి? నాకు అన్యాయం జరుగుతుంది. దీపకు పుట్టబోయే బిడ్డకి, అలాగే ఇక దీపకు పుట్టిన బిడ్డకి ఆస్తిని రాయడమేంటి? అసలు నీ మనవరాలికి రావాల్సిన వారసత్వంగా రావాల్సిన ఆస్తిని వాళ్ళెవరికో రాశారని చెప్పి లాయర్ గారు చదువుతూ ఉంటే నువ్వెలా మౌనంగా ఉండిపోయావు? మాట్లాడవేంటి తాత? ఇది చెల్లదని చెప్పి మళ్ళీ వీలునామాని రాయించమని చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు వీలునామా తిరిగి రాయించడం కుదరదు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు దశరథ? నీకు కొంచెమైనా అర్థమవుతుందా? జోష్న ఆవేదనలో కూడా అర్థం ఉంది కదా. నిజమే, దీపని నువ్వు కూతుర్లా అనుకున్నావు, అలాగే నా కూతురికి కోడలు కూడా. అలా ఆలోచిస్తే నా కూతురికి ఇవ్వవలసిన వాటా ఇచ్చి తనకి రావాల్సిన ఆస్తిని తన మనవరాళ్ళిద్దరికీ రాయి. అంతేకాని ఇక్కడ ఆస్తిని నువ్వు వాళ్ళ మనవరాళ్ళిద్దరికీ ఎలా రాస్తావు? నువ్వు కూతురు అనుకున్నంత మాత్రాన దీప ఇంటి కూతురు అయిపోతుందా ఏంటి? దీపకి ఉండవలసిన హద్దులు దీపకు ఉంటాయి కదా. ఏరా కార్తీక్ అని చెప్పి అంటూ ఉండగానే కార్తీక్ మౌనంగానే ఉండిపోతాడు. బావేం చెప్తాడు? ఆస్తి తనకొచ్చింది కదా. ఇప్పుడు బావ లోపల చాలా సంబరపడిపోతూ ఉంటాడులే. ఇన్ని రోజులు డాడీని తన వెనకాల తిప్పుకుంది ఈ ఆస్తి కోసమే కదా. ఈ ఆస్తిని లాక్కోవడం కోసమే దీప బావ ఇంత ప్లాన్ చేసి ఇప్పుడు ఆస్తి వాళ్ళ సొంతమయ్యేసరికి ఒక్కళ్ళు కూడా నోరు విప్పడం లేదు. ఇది అత్తకి కూడా సంతోషమే కదా. జోష్న, ఈ విషయాలన్నీ నాకు తెలియవు, నా కొడుకు కోడలికి తెలియవు. మేమెప్పుడు ఆస్తుల గురించి ఆలోచించలేదు. నీలా ఆస్తుల గురించి వెంపర్లాడలేదు. ఆస్తి గురించి వెంపర్లాడాల్సిన కర్మ నాకేముంది? నేను ఈ కోట్ల ఆస్తికి వారసురాల్ని. నా ఆస్తిలో భాగం ఎవరికో ఇస్తాను అంటే ఎలా ఒప్పుకుంటాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్న. జోష్న, నువ్వాగు. జోష్న కాదురా, నేను నిలదీస్తున్నాను ఇప్పుడు. ఇన్ని రోజులుగా నీలో వస్తున్న మార్పుకి కారణమేంటి? ఈ ఆస్తి పంపకాల్లో ఈ స్వార్థమేంటి? జోష్నకి రావాల్సిన ఏవదాస్తిలో సగం పైగానే దీప పేరు మీద రాయడమేంటి? జోష్నకి ఎందుకు అన్యాయం చేశావు? అసలు నువ్వే ఉద్దేశంతో ఇలా వీలునామా రాయించావు? కనీసం పెద్దవాడిని నేనున్నానని నాకు చెప్పాలనే ఆలోచన కూడా నీకు లేదా? తండ్రిగా నాకు విలువనివ్వడం కూడా మానేశావా? నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. జోష్న అడిగినట్టుగానే వీలునామాని తిరగరాయించి ఎలాగైనా సరే ఇక జోష్న ఆస్తి జోష్నకు వచ్చేలా చెయ్యి. జోష్ని ఇంటి వారసురాలు. ఈ ఇంటి వారసురాలుగా ఆస్తి మీద పూర్తి హక్కులు అధికారాలు జోష్నకే ఉంటాయి. అందుకని ఆస్తి జోష్నకే రావాలి. దీపకి నువ్వు న్యాయం చెయ్యాలి అనుకుంటే ఏదో కొంత ఆస్తిని మాత్రం ఇవ్వాలి తప్ప ఇలా నువ్వు ఆస్తిని మొత్తం దీప పిల్లల పేరు మీద రాస్తానంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకు జోష్నకి అన్యాయం చేస్తున్నావు? ఇంత ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? కన్న కూతురు కాని కూతుర్ని నెత్తి మీద పెట్టుకుని కన్న కూతుర్ని కింద పెట్టాలని చూస్తున్నావా అని చెప్పేసి శివనారాయణ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే శివనారాయణ అరుస్తూ ఉంటాడో అలా అడుగు తాత, నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడో డాడీ అడుగు తాత అని చెప్పంటూ ఉండగానే ఎవరికి అన్యాయం చేశారమ్మా జోష్న? ఏంటి నాన్న, నువ్వు ఏదో అడిగావు కదా, నీ మనవరాలికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూడా నీ మనవరాలు అదే నా కూతురికి ద్రోహం జరిగింది. నా కూతురు అనాథలా పెరిగింది. ఆస్తులు అంతస్తులు ఉండి ఐశ్వర్యంలో పెరగవలసిన నా కూతురు ఎక్కడో ఇక ఒక మారుమూల పల్లెటూరులో ఒక గ్రామంలో తను తలదాచుకుంటూ
ఇడ్లీ బండి పెట్టుకుంటూ తను ఒంటరిగా పోరాడుతూ వచ్చింది. ఒంటరిగానే తను ఇప్పటి వరకు అసలు ఏ తోడు లేకుండా బ్రతికింది. కోట్ల ఆస్తికి వారసురాలైన నా కూతుర్ని ఈ ఇంటికి దూరం చేసి తన మనవరాల్ని తీసుకొచ్చి కోట్ల ఆస్తి తన మనవరాలు సొంతం చేసి నీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంది పారిజాతం పిన్ని. ఏం మాట్లాడుతున్నావు దశరథ? నిజమే మాట్లాడుతున్నాను నాన్న. ఇక్కడ నీ కళ్ళ ముందు కనిపించి ఆస్తి కోసం పోరాడుతున్న జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు అంటే? అవును, పారిజాతం పిన్ని వీళ్ళు పుట్టినప్పుడే వీళ్ళ తలరాతలు రాసి దీపని ఇక బస్టాండ్లో వదిలేసేలా చేసి తన మనవరాలు దాసు కూతుర్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేసింది. దాసును నువ్వు ఇంటి నుంచి బయటకు గెంటేసావనే పగ ప్రతీకారం కడుపులో పెట్టుకొని తను మా బిడ్డనే మాకు దూరం చేసి తన మనవరాల్ని వారసురాల్ని చేస్తే ఇదంతా చూసిన దాసు ఈ నిజం తెలిసిన సైదుల్ని చంపేయడంతో భయపడి వాడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి నిజాలు తెలుసుకుని వీళ్లకు బుద్ధి చెప్పి నిజం ఒప్పుకోమని, లేకపోతే ఇక మిమ్మల్ని జీవితంలో ఎవరూ క్షమించరని ఎన్నో రకాలుగా నచ్చచెప్పి జోష్నకి ఈ ఇంటి వారసురాలు కాదు అని నిజం చెప్పాడు. కానీ జోష్న ఆ రోజు నుంచి ఆస్తి మీద వ్యామోహంతో నేనే ఈ ఇంటి వారసురాల్ని కాదని చెప్పిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి ఇక ఆ నిజం తెలుసుకుని అసలు వారసురాలు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో నిజం తెలుసుకున్న దాసుని చంపాలని చూసింది. దీపని ఇంటి వారసురాలని తెలుసుకుంది దాసే. దాసు నిజం తెలుసుకుని చెప్పడానికి వచ్చిన రోజునే దాసుపై అటాక్ చేసి వాడిని చంపాలని ప్రయత్నించింది. ఆ తర్వాత ఈ ఇంటి వారసురాలు దీపే అని తెలిసిన తర్వాత దీప మీద 3 సార్లు హత్య ప్రయత్నం చేయించి దీప అడ్డు తొలగించుకుని ఇంటి వారసత్వాన్ని దక్కించుకోవాలని చూసింది ఇక జోష్న. అలా జోష్న కుట్రలు చేసి పారిజాతం పిన్ని కారణంగా ఈరోజు నా కూతురు ఈ ఇంటి పని మనిషిగా మిగలవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చెప్పండి నాన్న, ఎవరికి న్యాయం చేస్తారు, ఎవరికి అన్యాయం చేస్తారు, ఎవరి పేరు మీద ఆస్తిని రాయమంటారు? ఇంకా నేను న్యాయమే చేశాను. నా కన్న కూతుర్నే చంపాలి అనుకున్న జోష్న పేరు మీద కూడా ఇంతకాలం పెంచాను కాబట్టి తను కూడా సంతోషంగానే ఉండాలని ఆస్తిని కొంత తన పేరు మీద రాశాను. ఇలా అని నా కూతురికి ఏదైనా ప్రాణహాని చేయాలని చూసినా, నా కూతుర్ని ఇక నాకు దక్కకుండా చేయాలని చూసినా నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. అక్కడ ఆల్రెడీ ఇక నేను కంప్లైంట్ రిజిస్టర్ చేసి వచ్చాను. నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరిగినా అది జోష్న తరపు నుంచే జరుగుతుందని చెప్పి నేను ఇక్కడ ఆస్తి పంపకాలు మొదలుపెట్టాను అని చెప్పి నిజాలు మొత్తం బయట పెట్టేసరికి కుప్ప కూలిపోతాడు శివనారాయణ. ఈ విషయాలన్నీ ఇప్పుడే సుమిత్రకి చెప్పకూడదని డాక్టర్ చెప్పారు. అందుకే సుమిత్ర ముందు నిజాన్ని బయట పెట్టలేక ఇక్కడ మీ అందరి ముందైనా నా కూతురికి న్యాయం చేయాలని వీలునామాని తిరిగి రాయించి ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న అనేసరికి ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోయి ఇంత పగా ప్రతీకారాన్ని పెంచుకుని ఏమీ తెలియనట్టుగా నా ముందు నటిస్తూ తిరిగావా? నాకు ఇంత ద్రోహం చేస్తావా? నా మనవరాల్ని చంపాలని చూస్తావా? ఈ ఇంటి వారసురాలనే మాకు కాకుండా చేసి నీ వారసురాల్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేసి మా అందరికీ అన్యాయం చేసి నా కొడుకు బిడ్డని నా కొడుక్కి దక్కకుండా చేసినందుకు అసలు నిన్ను క్షమించకూడదు. నిన్ను చంపేసిన పాపం లేదు, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేసి నేను జైలుకు వెళ్ళిపోతానంటూ శివనారాయణ అసలే ఆవేశం వస్తే తన ముందు తప్పు జరిగిందని తెలిస్తే శివనారాయణ ఎవరిని క్షమించడు కదా. పైగా వారసురాల్ని దూరం చేసి తన బ్రతుకుతో ఆడుకున్న పారిజాతాన్ని కానీ ఇప్పటికీ దీపని చంపాలి అనుకునే జోష్నని కానీ వదిలిపెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద రివాల్వర్ గురిపెడతాడు. అలా గురిపెట్టేసరికి మీరు కంగారు పడకండి నాన్న, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. త్వరలోనే వీళ్లకు బుద్ధి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇక వీళ్ళు ఏదైనా చేయాలని చూస్తే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళు చచ్చినట్టు ఈ ఇంట్లో ఇక నుంచి నా కూతురిగా పని మనుషులుగా పడి ఉండాలి. నా కూతురికి జోష్న పారిజాతం పిన్ని పని మనుషులుగా పని చేస్తే ఇక్కడ నేను ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ ఉంటారు. లేదా కాదు కూడదు అని దీపని అడ్డు తొలగించాలని దీప మీద ఎలాంటి ప్రయత్నాలు చేసి దీప కడుపులో బిడ్డకి కానీ
నా మనవరాలికి కానీ అలాగే కార్తీక్ కుటుంబానికి కానీ ఎవ్వరికైనా ద్రోహాన్ని తలపెడితే జైలుకు వెళ్ళి ఈ ఆస్తి కూడా లేకుండా చిప్పకూడు తింటారు. అదే వీళ్లకు నేను వేసే శిక్ష. ఇక వీళ్లకు రెండిట్లో ఏది కావాలో వీళ్ళే నిర్ణయించుకుంటారు. జైలుకు వెళ్ళి చిప్పకూడా లేకపోతే ఇక్కడ నా కూతురు దగ్గర పని మనిషిగా ఉండే పదవ, రెండిట్లో ఏదైనా వీళ్ళకే చాయిస్ అని చెప్పేసి ఇక దశరథ పెద్ద షాక్ ఇస్తాడు. నిజమే, ఇక నుంచి నా మనవరాలికి ఈ పారిజాతం పని మనిషిలా పనిచేయాలి. జోష్న కూడా ఇక్కడే పని మనిషిలా పడుండాలి. అప్పుడే కదా వీళ్లకు బుద్ధి వస్తుంది. ఒక్కసారే చంపేస్తే వీళ్ళు సంతోషంగా చచ్చిపోతారు. అందుకని వీళ్లకు శిక్ష వేయాలి. నువ్వు వేసిన శిక్ష కరెక్టు. ఇక నుంచి వీళ్లతో ఎలా ఆడుకుంటానో ఇక నేను చూసుకుంటాను వీళ్ళ సంగతి అని చెప్పి శివనారాయణ చెప్తూ ఉంటాడు. అలా జోష్నికి పారిజాతానికి ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.